ఏపీలో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జులైలోనూ వర్షాలు బాగా కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారిని సునందతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారిని సునంద మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జూలై నెలలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వర్షపాతం ఏ మేరకు నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయో తెలుసుకుందాం. జూన్ నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. వచ్చేటువంటి రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది వాతావరణం? జూలైలో అయితే కనుక డెఫినెట్గా మనకి ఆశించిన రీతిగానే గుడ్ రెయిన్ఫాల్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే లాస్ట్ 3 డేస్ బ్యాక్ మనకి లో ప్రెషర్ ఏర్పడడం వల్ల కూడా ఇక రెయిన్స్ అనేవి పుంజుకోవడం జరిగింది. మరి రానున్న 5 రోజులు కూడాను తేలికపాటి వర్షాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే కోస్తాంధ్రలో, నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో మరి పలు చోట్ల తేలికపాటి వర్షాలు ఉంటాయి. అలాగే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అయితే కొన్ని ప్రాంతాల్లో ఇక తేలికపాటి వర్షాలు అనేవి ఉంటాయి. అలాగే తీరం వెంబడి కూడా గాలులు ఉన్నాయి. గంటకు 45 నుండి 55, అత్యధికంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి. రానున్న 5 రోజులు కూడా ఈ యొక్క విండ్స్ ఉండే అవకాశం ఉంది. కనుక మత్స్యకారులు మరి వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే నార్త్ క్యాప్లో ఇక స్ట్రాంగ్గా విండ్ అయితే ఉంది. అలాగే రెయిన్స్ కూడాను మన కోస్తా ఆంధ్రాలో మరి చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు అయితే ఉంటున్నాయి. 1 లేదా 2 చోట్ల భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. తో పాటు దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. ఏ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది? కమింగ్ 5 days కూడా ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే అంచనాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రస్తుతానికైతే నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో రెయిన్స్ అయితే పడడానికైతే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా అల్లూరు సీతారామరాజు, ఏలూరు ఈ ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది. అలాగే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా రెయిన్ఫాల్ కొంచెం ఎక్కువ అమౌంట్లో ఉండే అవకాశం అయితే కనబడుతుంది. నెలలో సాధారణ వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్, జూలై నెల అంతా కూడాను గుడ్ రెయిన్ఫాల్ అయితే ఇండికేషన్ ప్రస్తుతం ఉంది. ఖచ్చితంగా మనకి గుడ్ రెయిన్ఫాల్ అయితే వచ్చే అవకాశాలు క్లియర్గా ఉన్నాయండి. ఇది మొత్తం మీద ఋతుపవనాలు చాలా చురుకుగా కదులుతున్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 5 రోజుల పాటు ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలో, అలాగే దక్షిణ కోస్తాంధ్రలో కూడా తేలికపాటి వర్షాలు కురవబోతున్నాయి. అలాగే 1-2 చోట్ల భారీ వర్షం కూడా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి.